వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. హిమాలయాల్లో మనం చూస్తే ఋషులు మునులు ఏజ్ ఎక్కువ వచ్చినా సరే వాళ్ళ స్కిన్ మాత్రం గ్లోగా ఉంటుంది. దానికి ఒక సీక్రెట్ ముద్ర అయితే ఉంది. అదేవిధంగా వాళ్ళు చేసే ఒక ప్రాణాయామ అంటే బ్రీతింగ్ టెక్నిక్ అనేది ఉంది అని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడు ఆ టెక్నిక్స్ గురించి అడిగి తెలుసుకుందాం. మనతో వచ్చేసేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, మన ఏజ్ అనేది ఎక్కువ ఏజ్ వచ్చినా సరే యంగ్గా కనపడాలి అని అంటే బ్రీతింగ్కి సంబంధించి కొన్ని మన టెక్నిక్స్ ఉంటాయి. వాటిని మనం పసిగట్టి దాన్ని మనం ప్రాపర్గా చేసామని అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా యంగ్గా కనపడుతూ ఉంటారంటారు. అందుకు ఉదాహరణ హిమాలయాల్లో మనం ఋషులను చూస్తూ ఉంటాము. సో ఏంటి నిజంగా బ్రీతింగ్కి అంత పవర్ ఉందా అంటే? అబ్సల్యూట్లీ 100%. అంటే ఏజ్ ఎక్కువ చిన్న వాళ్ళకి కనబడమే కాకుండా ఏజ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అంటే తెలుగులో ఇప్పుడు మీరు ఇందాక బ్రీతింగ్ అన్నారు కదా, తెలుగులో దాన్ని ప్రాణవాయువు అంటాం. ప్రాణవాయువు అంటాం. అంటే మన టోటల్ లైఫ్ మన బ్రెత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషిని తీసుకోండి, రైట్, ఎటువంటి సాలిడ్ ఫుడ్ లేకుండా మినిమం 7 days బతకొచ్చు. మినిమం 7 days, రైట్. నేను చెప్పేది మినిమం. ఈవెన్ 45 days 100 days కూడా బతకొచ్చు. అలాగే ఎటువంటి లిక్విడ్స్ లేకుండా మినిమం 7 hours బతకొచ్చు. అదే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన ముస్లిం సోదరులు రంజాన్ టైంలో దాదాపు 14 hours 15 hours కూడా వాళ్ళు అసలు సెలైవ కూడా తీసుకోకుండా ఉంటారు. సో మినిమం 7 hours బతకొచ్చు. సో ఈ రెండు పక్కన పెట్టేస్తే బ్రెత్ లేకుండా 7 minutes కాదు 70 seconds కూడా మనం బతకలేం. అంటే మెడికల్ సైన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే ఒక మనిషి మ్యాక్సిమంగా 60 seconds మాత్రమే బ్రెత్ లేకుండా బతకగలుగుతారని చెప్తారు. బట్ యోగా ప్రకారం ప్రాక్టీస్ చేసి దాన్ని 4 minutes 5 minutes ఈవెన్ 6 minutes వరకు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెత్ ఇన్ లైఫ్. సో ఇప్పుడు అంటే ఓపెన్గా నేను చెప్తున్నాను, మీరు ఒక 90 కాదు ఈవెన్ 95% ఆఫ్ ద పీపుల్ బ్రెత్ ప్యాటర్న్ అనేది రాంగ్గా ఉంది. బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది రాంగ్గా ఉంది అనమాట. 100% రాంగ్గా ఉంది. ఓకే, అసలు ఏ విధంగా అంటే మామూలుగా కొద్దిమంది ఏమంటారంటే ముక్కు ద్వారా మనము శ్వాస తీసుకోవాలని కొద్దిమంది అంటారు, కొద్దిమంది నోరుతో తీసుకుంటాం అంటారు, కొద్దిమంది ఏంటంటే పూర్తిగా నింపరు ఇట్లా అంటారు. అసలు మనం ఇప్పుడు ఈ వీడియోలో మీరు అంటున్నారు కదా అందరం మేము చేసేది తప్పు అంటున్నారు, మరి రైట్ వే ఏంటనేది ప్రాక్టికల్గా చేసి చూపండి. 100% చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఇందాక చెప్పారు ఆ ముక్కు నోరు గురించి నేను క్లారిటీ ఇస్తాను. ముక్కు నుంచి ఏదైతే మనం పీల్చుకున్న గాలి ఉందో అది లంగ్స్కి వెళ్ళే లోపు మధ్యలో 3 filters ఉంటాయి. ఓకే, ఆ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే మనం తీసుకున్న గాలిలో ఏదైనా అన్వాంటెడ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసి ఓన్లీ స్వచ్ఛమైన గాలిని మాత్రమే లోపలికి పంపిస్తాయి. లైక్ మన వాటర్ ఫిల్టర్లో వాటర్ వేస్తే కిందికి ప్యూర్ వాటర్ వస్తుంది. సో సేమ్ అలాగే అదే మీరు నోరుతో కనుక తీసుకున్నారనుకోండి ఈ ప్రాసెస్ మొత్తం కట్ అవుతుంది. అంటే ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా డైరెక్ట్ లంగ్స్లోకి వెళ్తున్నాయి, రైట్. సో దాని ద్వారా క్రమక్రమేణా లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఇది అంటే జనాలు చేసే బ్రెత్ ప్యాటర్న్స్లో ఫస్ట్ మిస్టేక్ ఇది, మౌత్ ద్వారా బ్రెత్ చేయడం. మీరు ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు ఈ వీడియో అయిన తర్వాత మామూలుగా రోడ్ మీద వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. నేను ఐ విల్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ అనమాట. వెళ్తున్న వాళ్ళు చూస్తుంటే వాళ్ళు నోరు ఓపెన్ చేసి ఉంటుంది, వాళ్ళు మాట్లాడకపోయినా కూడా నోరు ఓపెన్ చేసి ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు నోరు ద్వారా శ్వాస పీల్చుకుంటున్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ బ్లండర్. సెకండ్ బ్లండర్ వచ్చేసి మన లంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లంగ్స్ ఒక పొడుగాటి బెలూన్ లాగా ఇమాజిన్ చేసుకోండి, రైట్. ఆ పొడుగాటి బెలూన్ని 3 parts కింద డివైడ్ చేయండి. మీరు మామూలుగా బెలూన్ చూస్తే కనుక ఇలా 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 కోన్ షేప్లో ఉంటుంది, రైట్. సో సేమ్ మనకి ఇక్కడ ఇదాగా వస్తుంది అనమాట. సో పైది ఏదైతే చాలా చిన్న పోర్షన్, మధ్యలోది కొంచెం పెద్దగా ఉన్నా కూడా చిన్నదే. సో కంప్లీట్ పెద్దది వచ్చేసి లోవర్ లోబ్. అంటే ప్రతి లంగ్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న లంగ్లో 3 lobes ఉంటాయి, అప్పర్ లోబ్, మిడిల్ లోబ్, లోవర్ లోబ్. దాంట్లో లెఫ్ట్ లంగ్లో మిడిల్ లోబ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ నథింగ్, ఎందుకంటే ఆ ప్లేస్లో మనకి హార్ట్ వస్తుంది. సో మనకి మేజర్గా కాంట్రిబ్యూట్ చేసేది అంటే మనం తీసుకునే గాలి ఎక్కువగా నింపేది వచ్చేసి లోవర్ లోబ్లోనే ఉంటుంది, రైట్. ఈ లోవర్ లోబ్ ఫుల్గా గాలి నిండాలి అంటే మనం గాలి పీల్చుకున్నప్పుడు గాలి వదిలినప్పుడు మన అబ్డమిన్ మూమెంట్స్ రావాలి. అబ్డమిన్ మూమెంట్స్ రావాలి. ఓకే, సో దీన్ని మీరు నోటీస్ చేయడానికి మీరు ఏం చేయాలంటే మీరు స్ట్రైట్గా కూర్చొని, రైట్, మీ ఎడమ చేతిని మీ నావెల్ మీద పెట్టుకోండి, రైట్. ఎడమ చేతి నావెల్ మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ ఫోకస్ అంతా కూడా బ్రెత్ పైన పెట్టండి, రైట్. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి.
రైట్. ఇప్పుడు మీరు నోటీస్ చేశారా, మీ మేజర్ మూమెంట్ చెస్ట్ రీజన్లో ఉంది, లంగ్స్లో లేదు. సో దట్ ఈస్ అ కంప్లీట్లీ రాంగ్ ప్రాసెస్, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ మెథడ్, రైట్. మనం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, లోవర్ లోబుల్ కింద అబ్డమిన్ రీజన్లో ఉంటుంది. సో మనం తీసుకునే గాలిలో అంటే ఊపిరితిత్తులు నిండుగా గాలి నిండాలి అంటే ఖచ్చితంగా అబ్డమిన్ మూమెంట్ ఉండాలి. ఈ అబ్డమిన్ మూమెంట్ ఉండకపోవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అంటే మన బాడీలో మేజర్గా మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. హెడ్, 2 చేతులు, 2 కాళ్ళు, మిగతాది ట్రంక్. ఈ ట్రంక్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. మిడిల్లో ఎక్కడెక్కడైతే మీకు ఇక్కడ రిప్స్ టచ్ అవుతాయి కదా, ఆ రిప్స్ పైన ఉండేదంతా కూడా థొరాసిక్ క్యావిటీ అంటాం. దాంట్లో వైటల్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి. కింద ఉన్నదంతా కూడా అబ్డమిన్ క్యావిటీ అంటాం. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ ఒక మజిల్ ఉంటుంది, రైట్. దాన్నే డయాఫ్రమ్ అని అంటాం. ఈ డయాఫ్రమ్ ఎంత పలచగా ఉంటే, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే లంగ్స్ అంత ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతాయి. మీరు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఒక 1 year వరకు పిల్లలు పడుకున్నప్పుడు చూస్తే కనుక వాళ్ళు గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట మొత్తం పైకి వస్తుంది, గాలి పొట్ట మొత్తం లోపలికి వెళ్తుంది అనమాట. సో అది మన లోపల జరగదు. రీజన్ ఏంటి అంటే ఆ డయాఫ్రమ్ అనేది చాలా మందం ఎక్కిపోయి దాని ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోతుంది. గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట బయటికి రావాలి, 100% పొట్ట బయటికి రావాలి. ఓకే, లోపలికి వెళ్ళాలి. సింపుల్. ఇప్పుడు మీరు ఒక బెలూన్ ఉంది, బెలూన్లో గాలి ఊదారనుకోండి, అది బల్జ్ అవుతుంది. సో మన పొట్టని ఒక బెలూన్ లాగా ఇమాజిన్ చేసుకోండి, రైట్. సో గాలి వదిలినప్పుడు బయటికి రావాలి, గాలి తీసేసినప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట. సో దీన్ని కాన్షియస్గా ప్రాక్టీస్ చేసి, ఇదంతా ఈజీ కాదు, ఓవర్ నైట్గా మిరాకిల్స్ ఏం జరగవు. అట్లీస్ట్ ఒక 1-2 years మీరు అదే పనిగా. హిమాలయాల్లో ఋషులు తపస్సు చేసేటప్పుడు వాళ్ళది ఇదే ప్యాటర్న్ అయినా, అంటే మామూలుగా వాళ్ళు ఏదన్నా ఇట్లా ఉన్నప్పుడు ఒక ఆసనంలో కానీ ఇట్లా ముద్రలో కానీ కూర్చొని చేస్తూ ఉంటారు కదా. యా. సో బేసిక్గా ముద్రకి సంబంధించి ఏంటి సార్ ఇది? రైట్. సో బేసిక్గా ఇప్పుడు మీరు ఎప్పుడన్నా పోస్ట్ ఆఫీస్లో పార్సల్ పంపించారా? పార్సల్ పంపించేస్తే దాన్ని మొత్తం ప్యాక్ చేసిన తర్వాత దానిపైన ఒక సీల్ వేస్తారు, రైట్. సీల్ వేస్తే అంటే అది ఎక్కడైతే డెలివరీకి వెళ్ళాలో ఆ డెలివరీ అడ్రస్లో ఆ పర్సన్ రిసీవ్ చేసుకునేంత వరకు ఆ సీల్ అలాగే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే దాని లోపల ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ భద్రంగా ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో కూడా ఎవరైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, మొత్తం అన్ని లాక్ వేసి వెళ్తాం. సో ద సేమ్ వే ఈ ముద్రాస్ అంటే ఏంటంటే మన లోపల ఉన్న ఏదైతే వైటల్ ఎనర్జీ ఉందో, ప్రాణశక్తి ఉందో, దాన్ని బయటికి పోనివ్వకుండా మన లోపలే ఉంచుకోవడానికి ఈ ముద్రాస్ అనేవి ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి శారీరకంగా ఆసనాలు చేయడం కుదరకపోవచ్చు, వాళ్ళతో మనం ముద్రాస్ చేయిస్తుంటాం అనమాట, ప్రాణాయామ ముద్రాస్ చేయిస్తుంటాం అనమాట. సో దాదాపుగా మనకు అంటే సింపుల్ బేసిక్గా చెప్పుకోవాలంటే ఒక 60 వరకు ముద్రలు ఉంటాయి. ఒక్కొక్క పరిస్థితులు అంటే మనకు 2 చేతులకి 5 ఫింగర్స్ ఉన్నాయి. ఈ ఫింగర్స్ని యూజ్ చేస్తూ డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ పర్మిటేషన్స్లో మనం ఒక 60 ముద్రలకు వేస్తుంటాం అనమాట. ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క పర్టికులర్ సిచ్యువేషన్కి హీల్ చేయడానికి రైట్ ఉపయోగపడుతుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ముద్ర ఉంటుంది, దాంట్లో చిన్న మోడిఫికేషన్ చేస్తే ఒకదాంతో వెయిట్ గెయిన్ అవుతుంది, రెండో దాంతో వెయిట్ లాస్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అనమాట. మెయిన్ ఈ టాపిక్ మీతో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సార్, మీరు మామూలుగా ఇన్ హౌస్ రిట్రీట్స్ అవి పెడుతూ ఉంటారు కదా. సో ఒకసారి నేను రిట్రీట్కి వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళతో కొన్ని ముద్రాస్ చేయించి యాజ్ ఏ బ్రీతింగ్ టెక్నిక్ ఎక్స్పర్ట్గా మీరు కొన్ని రకాల బ్రీతింగ్స్ వాళ్ళతో చేయిస్తా ఉన్నారు. ఏంటి సార్ ఇది దేనికి అని చెప్పేసి అడిగినప్పుడు, అంటే వాళ్ళకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నారు. అంటే వెయిట్ లాస్ మనం తీసుకునే గాలిని బట్టి కూడా, శ్వాసను బట్టి కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. 100%. ఓకే, అంటే ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది, మజిల్ అంతా కూడా బర్న్ అయిపోతుంది అనమాట. అన్వాంటెడ్ మజిల్, ఆ ఫ్యాట్ అంతా కూడా బర్న్ అయిపోతుంది అనమాట. మనం నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్క ముద్ర దేనికి ఉపయోగపడుతుంది, అంటే వెయిట్ లాస్ అవ్వడం కోసం ఏ ముద్రాస్ కావాలి, వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏ ముద్రాస్ కావాలి, డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏ ముద్రాస్ కావాలి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం సార్. సో ఇప్పుడు వచ్చేసేసి శ్వాసక్రియ గురించి మనం మాట్లాడితే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉంటారు. అంటే బ్రీతింగ్ ఒక నిమిషంలో మనం ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎన్నిసార్లు వదలాలి, సో ఆ సైకిల్ ఏంటి సార్, ఎట్లా ఉంటుంది అది? అంటే యూజువల్గా ఇప్పుడు మీరు ఒక షోరూమ్కి వెళ్ళి ఒక కొత్త వెహికల్ కొంటారు, కొనగానే ఫస్ట్ మీరు అడిగేది ఎంత, మైలేజ్ ఎంత అడుగుతారు, 1 లీటర్కి ఎంత మైలేజ్ అడుగుతారు. అడిగానే అతను చెప్పి ఏమంటే కండిషన్స్ అప్లై అంటాడు. అంటే మీరు ఈ కండిషన్స్లో మీరు ఫుల్ఫిల్ చేస్తేనే ఆ రిక్వైర్డ్ వాళ్ళు చెప్పిన మైలేజ్ వస్తుంది అంటారు. సో రైట్ ఎక్సిలేటర్ ఎక్కువ మూవ్ అవ్వద్దు, అప్ హిల్ ఎక్కకూడదు, ఎదురుగా గాలి రాకూడదు అని చెప్తారు. సో సేమ్ అలాగే ఈ వెహికల్ని భగవంతుడు తయారు చేసినప్పుడు దీనికి 400 years సర్వీస్ ఇచ్చాడు, 400 years లైఫ్ టైం ఇచ్చాడు. ఓకే, సో ఆ 400 years లైఫ్ టైం మనం ఖచ్చితంగా వాడుకోవాలి అంటే
100% ఇది బ్రెత్ పైన డిపెండ్ అయి ఉంటుంది. Yes, yes. ఓకే, సో అంటే మామూలుగా మనం ఇది లైఫ్ స్పాన్ని మనం ఇయర్స్లో చెప్తున్నాం, బట్ యాక్చువల్గా యోగా ప్రకారం చెప్పాలంటే ఇది నంబర్ ఆఫ్ బ్రెత్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. Okay, అంటే okay. మనం ఒక నిమిషానికి ఎన్నిసార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. Okay. సో ఇది ఎగ్జాక్ట్గా రివర్స్గా ఉంటుంది. అంటే మన బ్రెత్స్ నంబర్ ఆఫ్ మినిట్కి కనుక తక్కువగా ఉంటే మన లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. Okay, okay. అది తక్కువగా ఉంటే అంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మన లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. Oh. అంటే భగవంతుడు ఇచ్చిన నంబర్ ఆఫ్ బ్రెత్స్ని మనం ఎంత సద్వినియోగంగా ఉపయోగిస్తున్నాం, Mhm. ఎంత భద్రంగా ఉపయోగిస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. Okay. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాగ్ని తీసుకోండి. Mhm. డాగ్ ఎంత 11 to 20 years బతుకుతుంది. Yeah. కారణం ఏంటంటే నిమిషానికి మినిమం 40 బ్రెత్స్ వస్తాయి. Mhm. అదే మీరు ఒక టాటాయిస్ తీసుకోండి. Mhm. టాటాయిస్ మినిమం 400 years నుంచి 1000 years వరకు బతుకుతుంది. Oh. కారణం ఏంటంటే దాంట్లో మ్యాక్సిమం ఒక నిమిషానికి 4 బ్రెత్స్ మ్యాక్సిమం, Okay, రైట్? okay. మినిమం వచ్చేసి 1 బ్రెత్ ఉంటుంది అనమాట. సో 400 to 1000 years. మనం ఎన్ని బ్రెత్స్ ఇవ్వాలి సార్? యా, మనం వచ్చేసి రేంజ్ 16 to 20 ఉండాలి. 16 to 20. 60 to 20. ఒకసారి ఇప్పుడు ఇట్లా ఇన్హేల్ చేసి ఎక్సైల్ చేస్తే ఒక బ్రెత్, ఎక్స్హేల్ చేస్తే ఒక బ్రెత్. ఇది వచ్చేసి మనకి 16 హోల్డింగ్ అనేది మినిమం ఒక 10 seconds అనే పెట్టుకోవాలి. హోల్డింగ్, మనం హోల్డింగ్ గురించి ఇక్కడ మాట్లాడలేదు, మాట్లాడు. ఓన్లీ జస్ట్ ఇన్ అండ్ మనకు అవుట్ తెలియకుండా శ్వాసక్రియ అనేది అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఓన్లీ జస్ట్ ఇన్ అండ్ అవుట్. సో మినిమం 16, మ్యాక్సిమం 20. 20 దాటకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా కోపంలో మీరు అబ్జర్వ్ చేశారు, మీ బ్రెత్ చాలా ఫాస్ట్గా వస్తుంది, రైట్? సో అలా ఎప్పుడైతే కోపం వస్తుందో మనం మన ఆయుష్ని మనం తగ్గించేసుకుంటున్నాం. లైక్ ఒక చెట్టు కొమ్ము మీద కూర్చుండి అదే కొమ్ము నరుక్కుంటున్నారు అంటారు కదా, ఆ విధంగా మనం ఆ కోపం ద్వారా మన ఒడికెన్సే లైఫ్ స్పాన్ని తగ్గిస్తున్నాం అనమాట. అందుకే వీలైనంత వరకు ఇప్పుడు ఈ మెడిటేషన్, ప్రాణాయామాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకొని మన కోపాన్ని తగ్గించుకోవడానికి ఎంత పీస్ఫుల్గా, ఎంత కామ్గా మనం మన లైఫ్ని లీడ్ చేస్తున్నాం అనే దానికి. సో ఈ 16 కంటే కిందికి వెళ్ళినప్పుడు 16 నుంచి 14, రైట్, 12, 10 అలా వెళ్ళామనుకోండి, అలా ఎలా పెరుగుతూ ఉంటాయి అంటే ఆ నెంబర్ ఆఫ్ బ్రెత్స్ తగ్గుతూ ఉంటే అప్పుడు మన లైఫ్ కామ్ అవుతుంది, మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇప్పుడు సిద్ధులు మునులు చేస్తుంటారు కదా హిమాలయాలో, వాళ్ళవి ఎంతవరకు ఉంటాయి సార్? అంటే ఒక 10 to 15 మధ్యలోనే ఉంటుందా? లేదు, 5 బిలో ఉంటుంది. 5 బిలో? 5 బిలో, ఓకే, 5 బిలో ఉంటుంది. ఎస్. ఇది అంటే చాలా వరకు కూడా మనము మన లైఫ్లో చిన్న చిన్న మిస్టేకులు చేస్తూ ఉంటాము, అదే మన ఆయుష్ని తగ్గించే విధంగా ఉంటుంది. మనం తీసుకునే శ్వాస అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి అంటే ఇట్లాంటి టెక్నిక్స్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా మీకు తెలియాలి అని అంటే ఇట్లా వీడియోలో కాకుండా ఓం ప్రకాష్ గారితో డైరెక్ట్ లైవ్గా ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే రిట్రీట్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి నెల మొదటి వారంలో 3 రోజుల వరకు ఈ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తూ ఉంటారు. మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేసి మీకున్న డిసీజులు అది ఏవైనా కావచ్చు దాన్ని తగ్గించుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వండి. దీంట్లో అటెండ్ అవ్వాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీ సీట్ని రిజర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.